హాయ్ అండి, అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి అసలు మన ఇంట్లో ఎక్కడ ఉంటుంది, ఆమెను ఎలా ప్రసన్నం చేసుకోవాలో అనే మార్గాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఒక చిన్న లైక్ వేయండి. లక్ష్మీదేవి ఏనుగు రూపంలో, అలాగే తామర పువ్వులు, బిల్వపత్రము, మనం పాపిటిలో ఈ 5 లక్ష్మీదేవి ఆవాస స్థలాలు. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటే ఆమె ఉన్న ఈ 5 స్థానాలను మనం గుర్తించాలి. ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది, కానీ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో మనం ముందుగా గ్రహించాలి. ఏనుగులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఆ విషయం మనకందరికీ తెలిసిందే. కానీ ప్రతిరోజు కూడా ఏనుగు దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకోలేము కదా. అందుకు మనం ఇంట్లో ఒక వినాయకుని చిత్రపటాన్ని పెట్టుకుని లేదా విగ్రహం పెట్టుకుని రోజు పూజించడం వల్ల కూడా మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం లక్ష్మీదేవిని పూజించడం, అలాగే వినాయకుని పూజించడం మనకి చాలా ముఖ్యం. అలాగే గోమాతలో శరీరంలో కూడా అందరూ దేవుళ్ళు కొలువై ఉంటారని ఆ విషయం కూడా మనకు తెలుసు. కానీ గోమాత వెనుక భాగంలో లక్ష్మీదేవి ఆవాస స్థానం. అందుకే మనం గృహప్రవేశం రోజు కార్యక్రమాలలో ముందుగా గోవు యొక్క వెనుక భాగానికి పూజలు చేస్తాము. అదేవిధంగా లక్ష్మీదేవి ఇంట్లో బిల్వపత్రంలో ఉంటుంది. ఆ చెట్టు కిందనే ఆమె తపస్సు చేసిందని అంటారు. బిల్వమాకులలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే ఆకుని పూజించడం వల్ల కూడా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో శివుడి దగ్గర బిల్వపత్రం పెట్టి మనం పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. అలాగే పెళ్లి అయిన వాళ్ళు నుదుటిన పాపిడిలో కుంకుమ ధరించండి. ఇలా ధరించడం వల్ల లక్ష్మీదేవి మీకు ఎప్పుడు మీ ఇంట్లో ఉంటుంది. అలాగే భర్తకి కూడా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ విధంగా వివాహం అయిన ప్రతి స్త్రీ కూడా నుదుటిన పాపిడిలో బొట్టు పెట్టుకోండి. మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రధానంగా ఇంట్లో ఈశాన్య మూలలో లేదా పూజ గదిలో తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ ఉండేలా ఒక ఫోటోని విగ్రహం కాని రూపంలో మన ఇంట్లో పెట్టండి. ఈశాన్య దిశ ఆనందం ఇస్తుంది. అలాగే మరియు ఆ ప్రదేశం శుభ్రంగా కాంతివంతంగా ఉండాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. మీరు ఈ దిక్కున పెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవి ప్రధానంగా ఇంట్లో ఈశాన్యములలో ఖచ్చితంగా ఉంటుంది. పూజ గదిలో మాత్రం మీరు ఉత్తరం వైపు ఉండేలా చూసుకొని పెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవి యొక్క స్థానం మన ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. కానీ మనం గ్రహించి అలాగే పూజలు చేస్తే మన ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఈ విషయం అందరూ కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడు కూడా కొలువై ఉండాలి అంటే లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండాలని ఖచ్చితంగా ఒక తులసి మొక్కను ఇంట్లో నాటాలి. అలాగే తులసి మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఈశాన్య దిక్కులో నాటితే కూడా చాలా మంచిది. తులసి మాత మన ఇంట్లో ఉండడం వల్ల సకల పాపాలన్నీ తొలగిపోతాయి. రోగాల బారిన పడకుండా ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంటి ద్వారం దగ్గర మీరు ఆవాలతో నూనెను తయారు చేసి ఆ దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీదేవికి ఆవ నూనె దీపం అంటే చాలా ఇష్టం. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే అరటి చెట్టు కింద దీపం పెట్టి 3 సార్లు ప్రదక్షిణ చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలు మీ ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీదేవికి అరటి పండ్లన్నా చాలా ఇష్టం. ఆ అరటి పండ్లు కూడా లక్ష్మీదేవి కొలిగి ఉంటుంది. మీరందరూ కూడా ఈ విధంగా చేయండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. అందరు కూడా లక్ష్మీదేవి యొక్క స్థానం ఎక్కడ ఉందో తెలుసుకొని ఇలా పూజించండి. తులసి మాత దగ్గర కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం మీరు తులసి దగ్గర కూడా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కార్తీక మాసంలో నువ్వుల నూనె చాలా ప్రధాన ముఖ్యం. ఈ పూజ ఇలాగ చేసి మీరు మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థానాన్ని గుర్తించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. మీ ఇంట్లో అందరూ కూడా సుఖశాంతులతో కలకాలం వర్తిల్లాలని కోరుకుంటున్నా. అలాగే మీరు మీ ఇంటికి కూడా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ చూస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా ఛానల్కి ఒక చిన్న లైక్ వేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరికి కూడా ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.